మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. వాస్తవానికి బస్సులలో ఎక్కేది అత్యధికంగా పేదవాళ్ళు ఎక్కుతారు. 99% పేదవాళ్ళు ఎక్కుతారు. అందులో ప్రతి పేదింటి ఆడబిడ్డ సరే ఎటన్నా పోవాలంటే పైసలు ఉంటే తప్ప, అది ఆపత అయినా లేకుంటే పండగ అయినా ఫంక్షన్ అయినా కంపల్సరీ పోవాల్సినవి కూడా 4 రూపాయలు ఉంటే తప్ప పోలేని పరిస్థితి. సో అలాంటి దాని నుంచి వాస్తవానికి చాలామంది కోట్ల మంది మహిళలకు అది విముక్తి కలిగించింది. అంటే ఆ బస్సు ఫ్రీతో పాటు ఈరోజు బస్సుకు ఓనర్లను చేసి బస్సులను కొనిపించి మండల సమైక్యకు అది ఇంకా కింది వరకు కూడా తీసుకెళ్ళాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడు మండలానికి ఒక్కొక్క బస్సు, అందులో మండల గ్రూపుల సభ్యులందరికీ ఓనర్షిప్ దాని మీద. వాళ్ళకు నెలకు మంత్లీ మళ్ళీ గవర్నమెంట్ 70,000 తిరిగిస్తుంది. సో అది ఒక ఇన్కమ్. అట్లా ఇప్పుడు మనము మహిళా క్యాంటీన్స్ పెట్టడం కానీ, పెట్రోల్ బంకులు కానీ, సోలార్ కానీ, తర్వాత ఇప్పటి వరకు 61,000 కోట్ల రూపాయలు ఈ 2.5 సంవత్సరాలలో, ఇప్పుడు ఈ మధ్య పెరిగి ఉంటుంది, ఇంకా నేను ఈ మధ్య తీసుకోలేదు, అంటే లోన్లు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తా ఉన్నాం. అంతకుముందు 5 లక్షల వరకే పరిమితమై ఉండేది. కానీ ఈరోజు ఆ యొక్క వడ్డీ లేని రుణం 10 లక్షల వరకు మీరు వడ్డీ లేని రుణం పొందొచ్చు.